ఖచ్చితంగా అది తప్పే అవుతుంది. మరి ఆ తప్పే ఇప్పుడు మరి చేస్తూ తప్పు జరిగిందని చెప్పేటువంటి క్రమంలో లీగల్ నోటీసులు పంపించి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. వారు ఎంఏ అండ్ యూడి మినిస్టర్గా, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా వారు అవునన్నా కాదన్నా క్రియాశీలకమైనటువంటి పాత్రని వారు అధికారంలో ఉన్నప్పుడు పోషించారు. దాదాపుగా సరే వారి డిపార్ట్మెంట్ పరంగా, ఐటీ పరంగా కావచ్చు, ఎంఏఎన్యూడి పరంగా కావచ్చు, హైదరాబాద్ డెవలప్మెంట్లో, హైదరాబాద్ గ్రోత్లో వారి భాగస్వామ్యం, వారి ప్రోత్సాహం, వారి కష్టం ఖచ్చితంగా ఉంది. మరి అది చెప్పినప్పుడు, వారి కష్టం ఉంది అని చెప్పినప్పుడు, మరి ఈ విషయంలో వారి మీద అనుమానాలు వస్తున్నాయి. వారి మీద ఈ గత ప్రభుత్వాలు ఇటువంటి తప్పులు జరిగినాయి చెప్తే మరి ఎందుకు బాధ? చెప్పాలా వద్దా? చెప్పాల్సిన బాధ్యత మీడియాకు ఉందా లేదా? మరి మీరే ఎవరైతే మీరు కోట్లాది రూపాయలు ఇచ్చి కొన్ని మీడియా సంస్థలకి గంటలు మీరు నడిపించి మరి ఇవాళ వారే దీంట్లో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో మీ పాత్ర ఉంది అని వార్తలు రాస్తున్నారే, మరి ఏ రోజు మీ దగ్గరికి రావటం కానీ, మీ దగ్గర ఒక అంశాల విషయంలో ఏ విషయంలో కూడా మీ దగ్గర ఎటువంటి చర్చను జరపలేదే. మరి అలాంటిది మీరు ఎలా అపవాదం మోపుతారు? ఎలా నోటీసులు జారీ చేస్తారు? ముందు మీరు ఎవరైతే మీ చుట్టూతా తిరిగి మిమ్మల్ని ఈరోజు బదనాం చేస్తూ ఉన్నారో ముందు వారికి లీగల్ నోటీసులు పంపిస్తే సంతోషం. సరే, మనం కేటీఆర్ గారు బాధపడినా, కేటీఆర్ గారు ఇబ్బంది పడినా, కేటీఆర్ గారి మనసుకు కష్టం జరిగినా, ఏదైనా సరే ఏ వార్త అయితే ఉందో, ఎక్కడైతే ఆ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన సమాచారం ఉందో దానిని ఖచ్చితంగా ప్రజలకి వెల్లడిస్తాం. ఇందులో ఎటువంటి ఒత్తిళ్ళకి తలగ్గేది లేదు, ఎటువంటి ఈ అంశంలో రాజీ పడేది లేదు. ఏదైతే జరిగిందో దాన్ని తెలియజేస్తాం. ఆ తెలియజేసేటువంటి అంశంలో కొంత అటు అంటే ఇప్పుడు ఒక లైన్ బార్డర్ ఉంటే ఆ లైన్ బార్డర్లో మనం చెప్పేటువంటి సందర్భంలో కొంచెం ఒక సందర్భాల్లో అటు ఇటు అవుతుండొచ్చు. కానీ దాని ఉద్దేశాలని, అక్కడ జరిగినటువంటి అంశాలని ప్రజలకి పూర్తి స్థాయిలో తెలియజేయాలనేటువంటి బాధ్యత తప్ప మరొకటి కాదు. ఓకే, ఇది సరే, వారు చెప్పినటువంటి దాంట్లో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? రేవంత్ రెడ్డి గారు ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదం అంశంలో ఖచ్చితంగా ఆ రోజు ఉన్నటువంటి వారందరూ తప్పులు చేశారు, దీని వెనక చాలా పెద్ద ఎత్తున కుట్ర జరిగిందని ఆ క్యాబినెట్లో ఉన్న మంత్రులు కావచ్చు, ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు కావచ్చు చెప్తూ వస్తున్నారు. మరి అంతటి సమాచారాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు తెలియజేస్తూ, ఎవరైతే గతంలో ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి వారందరూ కూడా అరెస్ట్లు అయ్యి వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్లో మేము ఈ తప్పులు చేశాం, మాకు ఈ తప్పు చేయించారు, మాకు ఇదిగా ఇవన్నీ వీళ్ళు చెప్పారు, ఇవన్నీ చెప్పటం ద్వారా మేము చేశాము అని చెప్తూ ఉన్నారు అని అంటే ఏంటి దాని అర్థం? ఎవరు చెప్పారు? సుప్రీం ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారు అనుకుంటే మరి కేటీఆర్ గారికి తెలవకుండా ఇవన్నీ జరగవు కదా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది కదా. అంటే ఇక్కడ వారి ఆవేదనలో అర్థం ఉంటే వారు ఇంకొక రకంగా చెప్పుండాలి. ఇటువంటి ఫోన్ ట్యాపింగ్లో ఎక్కడైనా నా పాత్ర ఉన్నట్టుగా తేలితే నేను రాజకీయాన్ని పూర్తిగా వదిలిపెట్టేస్తానని చెప్పడంలో తప్పులేదు. సవాల్ చేయొచ్చు, రేవంత్ రెడ్డి గారికి సవాల్కి ఇసిరేయచ్చు. మరి రాజకీయంగా అసలు నేను తప్పుకుంటానని చెప్పొచ్చు, లేదా బీఆర్ఎస్ పార్టీని మూసేస్తామని చెప్పొచ్చు. ఏది దీంతో మాకు సంబంధం లేదు అని అంటే మరి అలాంటి దానికి సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమని కోరవచ్చు. మరి ఎందుకు కోరటం లేదు? ఎందుకు సవాల్ విసరటం లేదు? ఎందుకు రాజకీయంగా అటువంటి అంత అపప్రద వస్తుందని బాధపడుతున్నారే, అంత ఇబ్బంది కలుగుతుందని బాధపడుతున్నప్పుడు కేటీఆర్ గారు ఎందుకు ఆ విధానమైనటువంటి అంశాల్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు? ఇది ఎట్లా ఉందంటే చివరికి మేమేమైనా చేస్తాము, మీరు మమ్మల్ని విమర్శిస్తే
లేదా మా మీద ఆరోపణ చేస్తే లేదా మా మీద వార్త రాస్తే మేము ఒప్పుకోము అని అంటే అది సమంజసమైనటువంటి అంశం కాదు. అందుకని ఈ విషయంలో సరే ఈ లీగల్ నోటీస్కి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మహాన్యూస్ మీద ఉంటుంది. మహాన్యూస్ ఖచ్చితంగా లీగల్ నోటీస్కి ఆన్సర్ చేస్తుంది. ఇందులో న్యాయపరంగానే ఎదుర్కొందాం. అదేవిధంగా ప్రజల తీర్పు, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే ప్రజలకు సమాచారాన్ని అందించేటువంటి అంశంలో ఎటువంటి రాజీ లేకుండా పోరాడటం అనేటువంటిది ఆ విధంగానే ముందుకు వెళదాం అనేది నా అభిప్రాయం. ఒకసారి కేటీఆర్ గారు బయట మొన్న మాట్లాడిన బయట ఈరోజు మాట్లాడిన బయట ఒకసారి వెయ్యండి. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమెరిక కానీ చేసి ఉండొచ్చు దొంగలు ఇల్లంగలి, ఎందుకంటే పోలీసుల పని అది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? చేస్తే గీస్తే నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు, డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు. ఏముందో విషయం ఎవరికి తెలియదు. పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి. ఈయన లీకు వీరుడు. మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది. నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం. తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్మునీళ్ళు పెట్టి తాట తీస్తామన్నాడు ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెడకూరి. అదే వినండి, తొందరపడకండి. తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం, న్యాయపరంగానే ఎదుర్కొంటాం. మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కానీ లేదు. మాట్లాడుతుండే కేటీఆర్ కొద్దిమంది విన్నామని, ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు? ఎవరన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందంట, ఇంటే ఏమవుతుంది అదే అవుతుంది. చెర్లపల్లిలో చిప్పకూడి తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టున్న అధికారులు ఈరోజు ఊచలు లెక్క పెడుతున్నారు. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు. వాళ్ళు చేసినాం ఇట్లనే చేస్తాం. ఎవడు మాట్లాడతాడు? ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు, తాగుబోతాడు మాట్లాడతాం. గట్లనే చేస్తాం, మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుగుతాం. అయితే ఏందని ఊర్లలో అన్నారు. సేమ్ కేటీఆర్ కూడా బర్తెగించిన అచ్చో సాంబోతు లాగా మాట్లాడుతుండు.